ప్లీజ్ ఆ రోల్ నేను కాదు. అప్పటికి రాలేదు ఇండస్ట్రీకి. ఓకే, టీఎఫ్ఏ బానిస ఇంటూ యువనైల్. ఇది ఏంటో నీకే అర్థం అవుతుంది. టీఎఫ్ఐ బానిస కాదు, ఇక్కడ నుంచి యువనైల్ అని. యువనైల్, ఓకే. అవి రెండు గల్లే వేరేది. నెక్స్ట్ అంటే సాకేత్కి సరిపోదా శనివారం @ అంటే సాకేత్ మా తోడలట్టు మీ మూవీలో రక్తపు మరకల్లో ఇంకా వేడి ఇంకా తగ్గలేదు. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. అది తగ్గదు కూడా. ఆ రక్తపు థ్యాంక్ యూ. చెప్పు. అంతే, అతనే తగ్గలేదు అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏమన్నా రియాక్ట్ అవుతాము. సినిమా లోడు సత్య అండ్ శ్రీసింహ ఇన్ అమృతం సీరియల్ #మతోదగట్టు. నిజంగా ఆగో చెప్పండి, దీని గురించి నేను చెప్పాలి. ఎమోషనల్. పెద్ద చెయ్యి లోడ్ అవుట్లా సేమ్ పండులోనే ఉన్నాం. అది అది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు గమ్యం ఏంటో తెలియని రోజుల్లో. కానీ చెప్పండి చెప్పు చెప్పండి, మీరు ఏదో చెప్తాను గమ్యం. అది లేనప్పుడు గమ్యం రిలీజ్ అయింది. రాజమౌళి సార్ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు అని ఉంటారు, ఆయన మా ఊరే. ఆయన ఇంకేంటంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాను. అప్పుడు అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశారు. ఫస్ట్ నేను అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. కాదు ఆయన గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి సందీప్ గారు చేశారు 2 ఎపిసోడ్, లాస్ట్ 2 ఎపిసోడ్లు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు ఫస్ట్ ఏడి. అప్పుడు సరదాగా మన హర్షవర్ధన్ గారు, వాసు గారు ఏంటంటే చెయ్యి అని చిన్న ఇందులో పెట్టి చేయించారు. అది ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది అది. సో ఎమోషనల్ డిసైడ్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు. అప్పుడు డైరెక్టర్ అవుదామని కానీ సరదాగా చేసి ఇప్పుడు కూడా డైరెక్ట్ అది పోదు. అది ఎందుకు పోద్దండి, మనకి మనసు ఒకటి అనుకుని వచ్చినప్పుడు అది పోదు. బట్ కానీ ఈ యాక్టర్ అయిన తర్వాత దీన్ని కూడా ఒకసారి జస్ట్ అంటే ఇప్పుడు బాగుందిగా. తెలీదమ్మా, అది తెలియదు. అది చాలామంది కర్మకాలాలే. నువ్వు చెప్పు మన ఇద్దరం ఇప్పుడు నాకు మొన్న చెప్పేంత వరకు స్ట్రైక్ అవ్వలేదు. నేను చేశానని గుర్తుంది, సత్యాన్ని చేశాడని గుర్తులేదు. అంటే డెస్టినీ చూడండి, మనం ఇద్దరం సినిమా మా ఇద్దరం కలిసి చేసాం. కట్ చేస్తే యాక్చువల్గా మనం ముందే అమృతంలో కలిసి చేసాం. అంటే కలిసి వేరే ఎపిసోడ్లు అనుకోండి, బట్ ఒకే సీరియల్లో చేసాం. అది ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాం. అది ఏదో నేనైతే బలంగా నమ్ముతాను, నేచర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ద డెస్టినీ. ఇప్పుడేమో టు ఫాలో ఆల్ దోస్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకే, అదే ఎందుకో సత్య వరా ప్లే చేయాలి. ఇది అక్కర్లేదు, మనకేంటో తెలుసు కదా, వాళ్ళు ప్లే చేస్తారు. అదే పక్కన ప్లే చేసేయండి. నాకు ఎందుకో సత్య నెక్స్ట్ బ్రహ్మానందం అవుతాడని అనుకుంటున్నా. గాడ్ గిఫ్టెడ్ కమీడియన్ ఫర్ టీఎఫ్ఐ సత్య. తను చేసే కామెడీ రియలిస్టిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇది నిజం. నిజంగా ఇతను ఎవరో థ్యాంక్ యూ అండి. నిజంగానే అది మామూలుగా ఆర్టిఫిషియల్, చాలా ఆర్టిఫిషియల్గా లౌడ్గా ఉంటుంది అంటారు. బట్ మీరు రియలిస్టిక్గా ఉందని లైక్స్ సౌండ్ తగ్గించుకుని చూస్తారులేండి. నెక్స్ట్ బ్రహ్మానందం గారితో పోల్చారు దయచేసి. ఆయన లెజెండ్, మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్థాయి కూడా లేదు. కానీ మీరు పోల్చారు చాలు, అది హ్యాపీ. అదొక అవార్డుగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎందుకు వద్దులే, నెక్స్ట్